పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేదే వైకుంఠ ఏకాదశి, లేకపోతే ముక్కోటి ఏకాదశి తొందరలో వస్తుంది కదా. అసలు ఈ ఏకాదశి ఎంత శక్తివంతమైందో, ఇది చేస్తే కనుక పుత్రప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టే ఈరోజు ఉత్తర ద్వారాలు ప్రతి ఆలయంలోనూ తెరుచుకుంటాయి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు కొన్ని పుస్తకాలు చూస్తే కనుక మార్గశిర మాసంలో వచ్చేది వైకుంఠ ఏకాదశిను, మామూలుగా మనం అందరం తిరుమలలో కానీ ఎక్కడైనా శ్రీరంగంలోనూ పాటించేది పుష్యమాసంలో వచ్చేది. ఏమిటండి డిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలోను డిఫరెంట్గా ఉంటాయి. ఒక చోటేమో మాసం పౌర్ణిమాంతం, ఒక చోటేమో అమావాస్యాంతం. మన అమావాస్యతో మాసం క్లోజ్ అయితే వాళ్ళకి పూర్ణిమతో క్లోజ్ అవుతుంది. అందుకని కొన్ని చోట్ల డిఫరెన్స్ వస్తాయి. అలాగనే ముహూర్త నిర్ణయంలో కూడా 2 మార్గాలు ఉన్నాయి, వాటి వల్ల ఇలా వస్తూ ఉంటాయి. కానీ పేర్లు వేరైనా సరే ప్రతి ఏకాదశి కూడా పవిత్రమైనది.